చదువు చెప్పాలి? పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? దీని మీద కూడా తల్లిదండ్రులతో మాకేం అభ్యంతరం లేదు. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో విద్యార్థుల భవిష్యత్తుకి ఏమైనా పర్వాలేదు, మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఈ ప్రభుత్వం ఎందుకు కంపరాడుతుంటే పాఠశాలలు ఓపెన్ చేసింది. ఊర్లలో 10 మందికి ఉంటే కూడా ఒక ఉపాధ్యాయుడు, 40 మందికి ఉంటే 2, 60 మంది ఉంటే 3, మోర్ దెన్ దట్ ఉంటే వీళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు చేసినప్పుడు 60 మంది ఉన్న పాఠశాలలో ఒకే టీచర్ ఉన్నాడు అనుకో, ఎట్లా చదువు చెప్తాడు? ఇబ్బంది అవుతుంది. మరి ఊర్లలో ఊర్లు వచ్చి వ్యతిరేకమైనప్పుడు ఏతులకు పాఠశాలలు తెరిచిరు, ఏం లేదని చెప్పి అక్కడ బదలాం, డిఎస్సి పెట్టలేదని కొంతమందితో ఇక్కడ బదలాం, పోస్ట్ పోన్ చేయలేదని మోతిలాల్ నాయక్, ఇంకెవరో ఆయన పేరు ఏం పేరు అశోక్ సార్, ఇలాంటి వాళ్ళతో బదలాం. ఇంకా చాలామంది రెచ్చగొట్టే వాళ్ళు తయారయ్యారు. ఇలాంటి విషయాలు కాకుండా ఖచ్చితంగా ఎవరు అధైర్యపడకుండా వాస్తవమైన పరిస్థితులను రిప్రజెంటేటివ్ అంటే ప్రాణాల వరకు పోరాటాలకు ఓరా వరకు పోవాల్సిన అవసరం మీరు లేదు. ఆ ముట్టళ్ళు ఈ ముట్టడు అవసరం లేదు. మీరు రిప్రజెంటేషన్ల ద్వారానే, అంటే మీకు కావాల్సిన విషయాలను మీరు అందరు కలిసి మన తెలంగాణలో మన ప్రభుత్వానికి మీరందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీకు కావాల్సింది పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఆసరగా చూపించి ఏందేందో ఎన్నిక ప్రయత్నాలు చేయకపోతేనే మేలని నేను చెప్తా ఉన్నా. 100% ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులు పెంచమని అన్నారు. ఎన్ని పెంచాలి, ఏం కథ అనేది, ఎట్లా పెంచాలనేది చెప్పండి, మీరు రాయండి. అవకాశాలు ఒకవేళ పెంచిన తర్వాత ప్రభుత్వం జీతాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ టైంలో ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, ఏమవుతుందన్నటువంటి సమాలోచన చేసి మరి ఇప్పుడు డిసెంబర్ లోపల అన్ని పెట్టామనుకో, జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇవ్వాలి? మీరేమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సంఘాలు లేదంటే ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల నుంచి 10 మంది వస్తారా, 20 మంది వస్తారా, మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా అన్నదానికి ఉన్నాయి, ఇలా ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇట్లా చేయండి అని చెప్పండి. ఈ విధంగా కాకుండా నైనోని ముందర జారిపడ్డట్టు కేసీఆర్ యొక్క పాలన చూసిన తర్వాత మళ్ళా హరీష్ రావు వచ్చి, కేటీఆర్ వచ్చి, అందులో చేసినటువంటి ఖతర్నాక్ గాల ప్రభుత్వంలో పనిచేసినంతలు వచ్చి నీతి వ్యాఖ్యలు వల్లించడం వల్ల ఇలా జరిగేటువంటి చెడ్డ పరిణామాలు ఇలా ప్రజలకు మంచి చేయాలి, నిరుద్యోగులకు మంచి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అని చిత్తశుద్ధి వచ్చినటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రభుత్వం మీద ఇంత తొందర అబండా లేనికే అడ్డగోలుగా ప్రజల సొమ్ము దోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికైనా ఖర్చు పెడుతుంది, ఎంతమందినైనా రెచ్చగొడుతుంది. ఆ రెచ్చగొట్టిన దాంట్లో మీరు భాగస్తులై మీరు ఇబ్బంది పడవద్దు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేదే మన ఛానల్ యొక్క విజ్ఞప్తి.